అసలు నా చెల్లెలు నువ్వు పెళ్ళాలు చేసుకుంటావో నేను చూస్తారా? బా శుభంలో ఒక స్టెప్ మంచి ట్రెండింగ్లో ఉంది, అది చేద్దాం బా. ప్రతి ఒక స్టెప్కి ఒక అర్థం, దానికి ఒక పరమార్థం ఉంటుందిరా. ఒకసారి ఇదిగో చూడు. ఎలాగుందా బా? బాగానే ఉంది. దీని అర్థమేంటి బా? బ్యాక్ బాగా కడుక్కోకపోతే వెనకాల గెడ్లు వస్తాయని సింబల్గా చెప్తున్నారా. చే దీనికి సామెత కూడా ఉందిరా, మొహం తేట మొలగజ్జని. వాళ్ళ అనేయండి బా, నీ వంక అలా చూస్తున్నాడు, మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? వాళ్ళ అన్నయ్యకి 300 గజాల సైట్ ఉందిరా. తనకి రోడ్డు సోల్ ఉందని ఎవరు కొనలేదు. దాన్ని మా నన్నీళ్ళకి అండగట్టేద్దాం అనుకున్నారు. నేను వెళ్ళి లాస్ట్ మినిట్లో చెడగొట్టేసా. అప్పటి నుంచి ఆయన నా మీద పగబెట్టారు. అంటే నీ వల్ల 50 లక్షలు బొక్కనమాట. ఒకళ్ళకి మేలు చేస్తే అది వేరే వాళ్ళకి మేకై ఎక్కడో గుచ్చుకుని మనల్ని మింగడానికి రెడీ అయిపోతున్నారా. బాగుంది బా. నువ్వు ఆ అమ్మాయికి మొగుడయ్యేలోపు నీకు రంకు మొగుళ్ళు ఎక్కువైపోయారు. రోహిత్, బెన్ని, తేజు, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య, వీళ్ళందరితో సున్నం పెట్టుకుంటే మరి నీ పెళ్ళిలోకి కిల్లి ఎలా బా? సున్నందేముందిరా, అవసరమైతే ఆల్టెక్తో కిల్లి కట్టిస్తా. నువ్వు ముందెళ్ళి పని చూడు. మూడు అడుగులు మొక్కోసి ఎలబెండేసి దానికి రింగే. నువ్వేంటి అలా చూస్తున్నా? ఓసారి ఇచ్చాడికి. హలో, ఏంటి? చాలా సీరియస్గా ఉంది. అవునా? ఎక్కడా? లొకేషన్ పెడతా. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. ఎవరు లేరేంటి ఇక్కడ? ఫోన్ చేద్దాం. మా పావ ఎక్కడ? లోపలికి రారా. రారా. ఫోన్ చేయగానే పరిగెట్టుకుంటూ వచ్చేయడమే. భలే దొరికేవరా. ఒరే నాపండి రా. ఎక్కడికి వెళ్తావురా? ఇలాంటిదేదో అవుతుందనే మా బావ ముందే ప్లానింగ్లో ఉన్నాడు. మీరు ఏ టైంలో ఎక్కడ ఉంటారో, ఎప్పుడేం చేస్తారో మీ మీద ఒక కన్నేసి ఉంచాడు. ఎవడి కెపాసిటీ ఏంటో మీ జిమ్ వర్కౌట్లు చూశాడు. మీరు మా బావ మీద అటాక్ చేస్తారనుకున్నాడు, మీరు నన్ను తగులుకున్నారు. బుడతలా ఉన్నాడు, ఈడికి ఎంతమంది ఎందుకు? ఈడి కెలికిన కెలికిడికి మన బాస్కి బ్యాక్లో గట్టిగా కాలిందిరా. ఇద్దరిని వేసేమన్నాడు. పట్టుకోండి రండి. ఇన్నేం చేద్దామన్నా? చూద్దాం, వాళ్ళు బాగా కాల్ చేద్దాం. రే, మీ నరసను పైకి పంపిస్తాను. ఫాస్ట్గా వస్తే ఇద్దరిని ఒకేసారి పంపిస్తాం. లేట్ అయితే నైట్ పార్సిల్ పంపిద్దాం అన్న. ఎక్కడున్నారా? ఎక్కడరా?
బా రే ఈయన అక్కడికి తీసుకురండి రా, వీడి పని అక్కడ చెప్దాం. వామ్మ ఇక్కడ నుంచి సైడ్ అయిపోలే. ఏం చెప్తారా? అటెళ్ళు కూర్చోరా. అన్నా వీడు తప్పించుకుంటున్నాడు అన్న. రేయ్ ఇలా పని అవుతుంది కానీ అందరం మీద ఆడిపోతాం పదండ్రా. ఇంకెవడన్నా ఉన్నారా? ఇంకా ఆపే బా, వెళ్ళిపోదాం. బెన్నిగాడు పారిపోయినట్టున్నాడు బా. ఉండాల్సిందే, ఆడికి కూడా పగిలిపోయేది. ఏమైందమ్మా అలాగున్నావు? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? మీ అన్నయ్య ఏదో టెన్షన్లో అన్నారులే, మురళిని పార్టీకి పిలిచావా? లేదు, నా భయంగా ఉంది. భయమేమి లేదమ్మా, మీ అన్నయ్య బిజినెస్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నారు, ప్రాబ్లం ఏమీ లేదు, పిల్లమ్మా. సరే అవుతున్నా. మురళి, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, లంచ్కి వచ్చేసాయి. సరే వస్తారా? ఓకే. అవును, తేజు ఏమైపోయింది? ఒకసారి కాల్ చేద్దాం. చా, ఈ రోహిత్ని బెన్నీని నమ్ముకోవడం వేస్ట్. ఇప్పుడు ఈ మురళిని ఎలాగ దెబ్బ కొట్టాలి? ఒక్క ఐడియా కూడా రావట్లేదు. హలో తేజు, ఏమైపోయావు? అసలు కనిపించడం లేదు. సరే, ఇంట్లో ఫంక్షన్ ఉంది, వచ్చేసాయి. నేను ఊర్లో లేనే, అమ్మమ్మ ఇంటికి వచ్చాను. అవునా? సరే, వచ్చాక కనిపించు. సరేనే. మర్చిపోయి, మురళి విషయంలో అన్నయ్య గట్టిగా తిట్టారే, నాకెందుకో భయంగా ఉంది. అవునా? ఏం కాదులే, నేను వచ్చాక మాట్లాడదాం. మురళిని పిలిచావా ఫంక్షన్కి? అవును, పిలిచానే. ఓకే. అబ్బా, ఏం న్యూస్ చెప్పావే, ఇదేదో నాకు పనికొచ్చేలాగే ఉంది. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? మీరు లేకుండా పార్టీ ఏంటన్నయ్య? నేను వచ్చాక గ్రాండ్గా ప్లాన్ చేద్దామన్నమ్మా. ఇప్పుడు అందరూ వస్తున్నారు, మురళి కూడా వస్తున్నాడు, మీరు లేకపోతే ఎలా అన్నయ్య? ఏంటి సైలెన్స్? హలో హలో అన్నయ్య. అసలు తనకి నీ గొడవ ఏంటి? ఏం లేదన్నయ్య. బాబోయ్, అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి వచ్చేలా ఉందేంటి? ఒక్కలో నెలకే ఇంకో ఎలక ఎక్కడ తెలుస్తుంది. చెప్పు.
ఇప్పుడు నీకు అది చెప్పాలంటే ఎపిసోడ్ 2 నుంచి మొదలు పెట్టాలన్నయ్య. నువ్వు పార్టీకి వెళ్తున్నావా? నువ్వేం కోరుకుంటున్నావో దానికి మించే జరుగుద్ది. నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్స్ అన్నయ్య. రే మురళి, నీ మీద బ్రహ్మాస్త్రం వదులుతున్నా. ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా. రండమ్మా రండి. డ్రింక్స్ తాగుతారా? తాగుతామండి. స్నాక్స్ తింటారా? తింటామండి. ఫుల్ ప్రిపేర్ అయ్యేటట్టున్నారు. ఫంక్షన్కి వచ్చారు, గిఫ్ట్ ఏం తేలేదా? గిఫ్ట్ తేకపోతే మీకు భోజనం పెట్టమమ్మా. ఓ సరే, అలాగా వచ్చారు కదా ఫంక్షన్కి, కొంచెం డెకరేషన్ పనులు చూడండి అమ్మా. బా పెళ్ళి అనుకున్నప్పుడు పట్టించుకోకూడదురా. పద. ఏయ్ దేవుడా. ఏయ్ బా నేను ఇక్కడ ఊది ఊది చచ్చిపోతుంటే నువ్వు సరసాలాడుకుంటావా? దరిద్రుడా. నువ్వేంటి అలా చూస్తున్నావా? ఊదా. కాకిని బ్లాక్ బోర్డ్ అంటారా? పీజన్ స్పెల్లింగ్ ఏంటి? నీ వల్ల మమ్మల్ని స్కూల్లో కొట్టారు తెలుసా? ముందు నీ పని అత్తకు చెప్తా. హే 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 వద్దురా, చెప్పకండి రా. మీకు ఇంకా ఉంటుంది. నాకు లేస్, కుర్కురే, చాక్లెట్, బిస్కెట్ కావాలి. నాకు క్రికెట్ బ్యాట్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్ కావాలి. ప్రస్తుతానికి మాత్రమే. బా, వాళ్ళ పిల్లలు కాదు పీడుగులు. అవునరా బాబు. అమ్మ అంతా అయిపోయింది కదా, కేక్ తెచ్చేస్తానమ్మా. వీడు ఆరాటం. వెళ్ళి తెచ్చారా బాబు? ఎవరిని పిలవాలో ఎవరిని పిలకూడదు తెలియట్లేదా? నేను వచ్చే గ్రాండ్ తగలడదని చెప్పాను కదా. ఏంటి మధ్య ఇంటికి వచ్చేస్తున్నావు? ఫంక్షన్ కూడా వచ్చేస్తున్నావు ఏంటి కదా? అన్నయ్య అది నువ్వు నోర్వై, నువ్వు చెప్పు. నేను మీ చెల్లి లవ్లో ఉన్నాం. ప్యాంట్ వేసుకున్న ప్రతి ఓడు ప్రేమించేస్తాడు. పనే ఉండదురా మీకు? అసలు ఎవడా నువ్వు? మా ఊడువేనా? మేము చేసే ఒక ఫంక్షన్కి వస్తో ఓ సంవత్సరం పోతారా మీరు? మీరెక్కడ సరిపోతారా మాకు? ప్రేమించేయడం కాదు, పైసలు ఉండాలి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 6 ఎకరం ఉంది సార్. 6 ఎకరం గడివి హద్దుల్లో ఉండాలి. ఎకరాల కోసం ఆశపడితే ఆశకి పట్టినకైతే పడుతుంది. ఎరా మీ ఇంట్లో ఎలానే పెంచారా? ఎకరాలు ఎక్కువ ఉన్నాయని ఎగిరెగిరి పడితే ముందు పడితే మూతిపళ్ళు రాలుతాయి. బా ఏయ్ మురళి, నేను ముందే చెప్పా, నాకు ఏది వచ్చినా గట్టిగా ఇచ్చేస్తాను. ఏట్రా ఎక్కువ మాట్లాడదామేటి? మాట్లాడతా, ఇంకా ఎక్కువ మాట్లాడతా. ఇందాకేదో అడిగారు నువ్వు మా ఊడివేనా అని. నేను మీ ఊడిని, కానీ క్యాస్ట్ పిచ్చర్న మీ అందరినీ ఓ క్వశ్చన్ అడుగుతా. మీరు చేసే పనులు, బిజినెస్లు మీ వాళ్ళకే చేసుకోవచ్చు కదా, బయట వాళ్ళకి ఎందుకు? ఓ మీరు బ్రతకడానికి అందరూ కావాలి, కానీ పిల్లనవాడికి మాత్రం పక్క క్యాస్ట్ వాళ్ళు పనికిరారు. వాట్ ఏ లాజిక్! సూపర్ మీరంతా. ఇప్పుడేంటి, ఎకరాలు ఉంటేనే పిల్లనిస్తారా? అవును, అరలు కాదు, మినిమం 10 ఎకరాలు ఉంటే ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడు ఎకరాలంటే అవ్వదు. ఇన్ని ఎకరాలున్న మీరు ఏడాదికి ఎంత సంపాదిస్తారో దానికన్నా ఎక్కువ సంపాదిస్తా. అప్పుడు ఇస్తారా పిల్లని? శబాష్, ఆ మాట మీద ఉండరా. ఇది కదా నాకు కావాల్సింది. నాకున్న పొలాలు, బిజినెస్లు, రెంట్లు ఇవన్నీ దాటి నన్ను దాటి నాకంటే ఎక్కువ సంపాదిస్తావా? నాకన్నా 1 రూపాయి ఎక్కువ సంపాదించిన నా చెల్లించి నీకు పెళ్లి చేస్తాను. చూసుకుందాం.